స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో అనంతపురంలో అడ్వకేట్ల సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ప్రధానంగా పోటీ చేస్తున్నటువంటి బాలాజీ యలమంచిలో కూడా మనతో ఉన్నారు. ఏం చెప్తారు అసలు ఆ ఎన్నికల గురించి ఏంటి అనేది మనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేసి సార్, ఏంటి ఈ బార్ కౌన్సిల్ ఎన్నికల అంశం ఏం చెప్తారు? ముఖ్యంగా ఈరోజు న్యాయవాదుల బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఫిబ్రవరి 13న జరగబోతున్నాయి. ఈ అనంతపురంలో ఈరోజు మీట్ అండ్ గ్రీట్ అనే కార్యక్రమము జిల్లాలోని న్యాయవాదులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరినీ కూడా ఈరోజు కలుసుకోవడం నాకు చాలా సంతోషించదగ్గ విషయము. వారందరూ కూడా చాలా ఆత్మీయంగా, చాలా ప్రేమగా వాళ్ళ మద్దతు తెలియజేయడానికి ఈరోజు ఈ యొక్క అనంతపురం జిల్లాలో రావడం చాలా సంతోషించదగ్గ విషయము. ఖచ్చితంగా నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ మాట ఇచ్చారు. సో కావున వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఖచ్చితంగా నేను మొదటి ఓటుతోనే గెలుస్తున్నానని చెప్పి మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు ఎన్నికైతే అధ్యక్షుడిగా ఎన్నికైతే మాత్రం ప్రభుత్వ దృష్టికి ముఖ్యంగా గతంలో పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి అంశం స్టాంపు, ఇదైతే వెల్ఫేర్ స్టాంపు అంశం, దాని విషయంలో మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో 30 రూపాయలు 50 రూపాయలు ఉంటే మనకి ఇక్కడ దాదాపు 250 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి. వెల్ఫేర్ స్టాంప్ అనేది ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఎందుకంటే ఇది కేవలం బార్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయము. కాబట్టి కర్ణాటకతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని కూడా తగ్గించాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికి కూడా నా ఎంతో కృషి చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకు న్యాయవాద భవన్ అనేది ఒకటి ఖచ్చితంగా, అడ్వకేట్స్ భవన్ అనేది అవసరం ఉంది. దానికోసం కూడా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. జిల్లాల నుంచి వచ్చే న్యాయవాదులకు వసతి కల్పించే విధంగా ఒక వరల్డ్ క్లాస్ అడ్వకేట్స్ భవను, అదేవిధంగా అందులో ఒక లైబ్రరీ, ఫంక్షన్ హాలు, కాన్ఫరెన్స్ హాలు, అదేవిధంగా వసతి కూడా కల్పించే విధంగా ఒక మంచి అడ్వకేట్స్ భవన్ నిర్మించేందుకు నా వంతు కృషి చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మరొక అంశం, జూనియర్ అడ్వకేట్ల సంక్షేమ విషయం కూడా మీరు ఏమైనా దృష్టి పెట్టే అవకాశం ఉంది? జూనియర్ న్యాయవాదులకు ఖచ్చితంగా స్టైఫండ్ అనేది ఇవ్వాలి. వారికి కనీసం 20,000కు తగ్గకుండా ఇస్తే బాగుంటుంది. అది బార్ కౌన్సిలే కాకుండా ప్రభుత్వ యొక్క సపోర్ట్తో ప్రతి ఒక్క న్యాయవాదికి మనము ఈ యొక్క స్టైఫండ్ ఏదైతే ఉందో అది ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశము. అదేవిధంగా ఈ డెత్ బెనిఫిట్ అనేది మనం ఇస్తున్నాము వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ ప్రకారము. డెత్ బెనిఫిట్ అంటే మనిషి చనిపోయిన తర్వాత ఇచ్చేది. కాబట్టి న్యాయవాది బతికున్నప్పుడే ఒకవేళ అతను ప్రాక్టీస్కి రాకుండా ఉన్న పరిస్థితికి వచ్చినప్పుడు అతనితో ఒక డిక్లరేషన్ తీసుకొని రిటైర్మెంట్ బెనిఫిట్ అనే విధంగా తీసుకొచ్చి వాళ్ళకు అమౌంట్ ఇస్తే బతికున్నప్పుడే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి వారికి రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని వాటికి నేను కృషి చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఫైనల్గా మరొక అంశము, ఇన్సూరెన్స్ అంశం కూడా దాదాపు 6 లక్షలు అనేది కొంచెం హ్యూజ్ అమౌంట్ ఏమో. దాని మీద ఏమన్నా మీరు ఒక సిస్టమ్ తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది? 6 లక్షలు అనేది ఇన్సూరెన్స్ సరిపోదు. ఖచ్చితంగా 25 లక్షల రూపాయలు మినిమమ్ ఈరోజు. ఎందుకంటే ప్రతి ఒక్క సర్జరీ కూడా లక్షల రూపాయల్లో 10 లక్షలు తగ్గకుండా ప్రతి ఒక్క సర్జరీ ఉంది. కాబట్టి 25 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ ఇప్పుడు ఉన్న పద్ధతి ప్రకారము కేవలం బార్ అసోసియేషన్కి మాత్రమే ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. మన కుటుంబానికి మాత్రమే ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, న్యాయవాద కుటుంబానికి. అదేవిధంగా న్యాయవాద కుటుంబానికే కాకుండా వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో పేరెంట్స్ ఉంటారు. వారిని కూడా ఇన్సూరెన్స్లోకి తీసుకొని వచ్చి వారికి కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తాను. సరే, విజయం ఎలా ఉండబోతుంది అసలు, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? 100% నేను ఈసారి గెలుస్తున్నా బ్రదర్. ఎందుకంటే న్యాయవాదులు ఇక్కడే కాకుండా కర్నూలు, అనంతపురము, కడప, చిత్తూరు, నెల్లూరు, అదేవిధంగా హైకోర్టు, ఈ విధంగా పెద్ద ఎత్తున నాకు మద్దతు తెలియజేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నేను మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుస్తున్నాను. మీడియా మిత్రులందరూ కూడా సహకరిస్తున్నారు. ఖచ్చితంగా మీ యొక్క ఆర్టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తం మీద అయితే బాలాజీ యలమంచిలో చెప్తున్నది ఒకటే, బార్ కౌన్సిల్, స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మాత్రం విజయం సాధించబోతున్నాను, నాకు అందరి మద్దతు లభించబోతుంది అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఉందో వెల్ఫేర్ స్టాంప్ డ్యూటీ అంశం కూడా ఖచ్చితంగా, ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యం, దాన్ని కూడా నేను ఖచ్చితంగా ఆలోచన చేసి దాన్ని తగ్గించే వ్యవహారం కూడా చేస్తాను. కాబట్టి ఏదైతే ఉందో ఈ సంక్షేమం, ముఖ్యంగా వారి ఏదైతే ఉందో జూనియర్ అడ్వకేట్స్కి సంబంధించిన అంశాలను ప్రత్యేకంగా స్టైఫండ్ ఇటువంటివన్నీ వాటిని కూడా దృష్టిలో ఉంచుకొని నేను ముందుకు వెళ్తాను. అధ్యక్షుడికి మాత్రం నేను విజయం సాధించిన తర్వాత అనేక సంక్షేమాలు తీసుకురావడానికి నేను కృషి చేస్తాను అని చెప్పేసి బాలాజీ యలమంచిలో చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకెనడు, RTV, అనంతపురం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.